అతన్ని వదిలి ఉండలేకపోతున్న సమంత జిమ్లో వర్కౌట్ చేస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ప్రతి ఒక్క చోట కూడా ఆ వ్యక్తి కంపల్సరీ ఉండాల్సిందే అనే విధంగా ఇప్పుడు సమంత పరిస్థితి అయిపోయింది. సో అదే విధంగా చాలామంది కూడా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, డేటింగ్ చేసినా తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని వినిపిస్తుంది. సో ఆ వ్యక్తి ఎవరు, ఇదంతా కూడా నిజమేనా? సో ఖచ్చితంగా సమంత గారు సిటాడెల్, హనీ బన్నీ, అట్లనే ఫ్యామిలీ మ్యాన్ ఇలాంటి సినిమాలు రాజ్ నిడుమూర్ గారి డైరెక్షన్లో చేశారనమాట. సో ఆ సినిమాకి ట్రావెల్ చేస్తున్నప్పుడు వీళ్ళు ప్రేమలో పడ్డారని చెప్పి చాలా మంది కూడా ఆర్టికల్స్ రాస్తూ వస్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ సో వాళ్ళు ఆ కలిసి తిరగడం, వాళ్ళు కలిసి ఫోటోలు పెట్టడం, సినిమా వర్క్ చేస్తూ అట్లానే రీసెంట్గా ప్రొడక్షన్ చేశారు శుభం అనే సినిమాకి. సో దాని తాలూకు ఈవెంట్స్లో కూడా ఆయన కనిపిస్తూ, అట్లానే ఆవిడ జిమ్ చేస్తున్న వీడియోలో ఆయన కనిపిస్తూ, ఎక్కడికి వెళ్ళినా సమంత గారు ఆయన కలిసే 90% వీడియోలన్నింటిలో కూడా ఆయన ఉంటున్నారు ఖచ్చితంగా. సో మరి వీళ్ళిద్దరు ఖచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి చాలా మంది ఆల్రెడీ పత్రికల వాళ్ళందరూ కూడా రాసేసుకున్నారు. సో మరి అది ఎంతవరకు నిజమనేది సమంత గారు అయితే ఆయన ఫ్యాన్స్కి క్లారిటీ ఇవ్వాల్సింది అనమాట. అంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళిద్దరూ కనిపించేంత మాత్రాన ఈ విధంగా అనుకోవడం అనేది టోటల్ రాంగ్. కాకపోతే వీళ్ళు ఉండే విధానం కావచ్చు, క్లోజ్నెస్ కావచ్చు, అంటే మనం రీసెంట్గా కొన్ని అంటే విమానంలో వెళ్తున్నటువంటి కొన్ని ఇట్లా సో చాలా అంత క్లోజ్గా కనిపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన అప్పట్లో నాగ చైతన్య, శోభిత క్లోజ్గా లేకపోయినప్పటికీ కూడా ఒకే ప్లేస్లో ఫొటోస్ ఉన్నంత మాత్రాన్ని రిలేషన్షిప్ అంటగట్టేశారు. సో దానికి తోడు వాళ్ళు రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరూ కూడా షాక్ ఇచ్చేసారు. ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్నారు, తెలియకుండా కాకుండా ఇంత క్లోజ్గా కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రేమే అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సో అది చెప్పలేమండి. వాళ్ళు ఒకవేళ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎట్లయితే నాగ చైతన్య గారు, శోభిత గారు షాక్ ఇచ్చారో వీళ్ళు కూడా ఒకరోజు దండలతో వచ్చి షాక్ ఇవ్వచ్చు. సో దాంట్లో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎట్లా విడిపోయి ఆయన ఒక తోడు కొడుకుని ఆయన లైఫ్ చూసుకున్నారు, ఈవిడ కూడా అదే విధంగా విడిపోయింది కాబట్టి సో ఖాళీగా ఉండకుండా ఈవిడికి లైఫ్ని ఈవిడిని చూసుకుంటుంది ఖచ్చితంగా. సో అందులో రకరకాల స్టెప్స్ ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి వేస్తారు. సో ఖచ్చితంగా ఈయనతో పెళ్లి చేసుకుంటే కనుక ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు, ఇంటి అమ్మాయి మళ్ళీ హ్యాపీగా ఉండాలి ఆవిడని చెప్పి. సో ఆవిడ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటేనే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో ఆవిడ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.